హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో ఇవాళ జరగబోతున్న టాస్క్లు ఏంటి, ఎవరు గెలిచారు, సీక్రెట్ టాస్క్తో మార్పులు ఏంటి, ఇవన్నీ చెప్పుకుందాం. అట్లాగే ప్రోమో చూసాం కదా, ప్రోమో గురించి అసలు ప్రోమో ప్లస్ లైవ్ ప్లస్ రాబోయే టాస్క్లు, వాటిలో ఎట్లాంటి డెసిషన్స్ తీసుకున్న టీమ్స్ అన్నింటి గురించి మాట్లాడదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ రెండు ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ లైవ్ చూస్తే మాత్రం చిరాకు అనిపిస్తుంది. ఆ కాన్వర్జేషన్ మీరు కూడా చూస్తుంటే దివ్య వర్సెస్ భరణి టాక్స్ మీద ఒక కామెంట్ కూడా పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏంటి బయటికి పోయి వచ్చినాక, దివ్య మన బాండ్ బిస్కెట్ అయిపోయింది, అందుకే నేను రాగానే ఫస్ట్ డాగర పొడిచేటప్పుడు వచ్చేటప్పుడు నేను అవాయిడ్ చేశా, కావాలని ఇగ్నోర్ చేశా, అది ఆడియన్స్కి నచ్చట్లేదు. ఫైనల్గా ఇక నీ ఆటైనా నా ఆటైనా డిసైడ్ చేసేది ఆడియన్సే కనుక వాళ్ళకి మన బాండ్ నచ్చట్లేదమ్మో, చాలా చిరాగ్గా ఫీల్ అవుతున్నారు, అసలు బ్యాడ్ అయిపోతుంది, ఎందుకు చెబుతారని అర్థం చేసుకో, మనం కూర్చొని డిస్కషన్లు పెట్టేది అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు, పైగా నువ్వు మెయిన్ ఈ క్లాసులు నాకు పీకడం, ఇవి చెప్పడం, ఇవి అస్సలు నచ్చట్లేదు అని ఒక్క మాట చెప్పుంటే దివ్య కిలోమీటర్ దూరం పరిగెడుతుంది బర్నీ కంటే దూరంగా. బట్ ఆయన చెప్పడే, ఆయన నోరు ఎప్పుడు ఓపెన్ అవ్వడు, ఆవిడేమో క్లాసులు పీకడం ఆపుదు. మనం చూసే వాళ్ళకి ఏంద్ర స్వామి టార్చర్ అన్నట్టు ఉంటుంది. మార్నింగ్ 1-2 వరకు ఏమో వాళ్ళు అట్లు దోశలు ఇడ్లీలు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా తర్వాత చూస్తే ఈ ముచ్చట్లు ఇదే రిపీట్. ఇదివరకు ఏంటంటే ఇప్పుడు నైట్ టైం కూర్చొని జైలు దగ్గర ముచ్చట్లు పెట్టేవారు, ఇప్పుడు డే అండ్ నైట్ అదే పని. అది చాలా చిరాగ్గా ఉంటుంది. మరి ఆవిడకి అర్థం కావట్లే. మళ్ళీ ఆయన క్లాసులు పీకడమే పనిగా పెట్టుకుంది. నేను బుక్ మొత్తం చదువుతాను, కానీ పేపర్ మీద పెట్టకపోతే పరీక్ష రాయిపోతే ఎట్లా, ఏం ఉపయోగం అని చెప్పేసి ఆయన కెప్టెన్సీ టాస్క్లో ఒక స్టాండ్ తీసుకోలేదనే విషయం మీద ఇప్పుడు ఈ వారం అంతా, ఈ సీజన్ అంతా, మరొక 10 సీజన్ల వరకు ఇదే టాపిక్ మీద మాట్లాడుతూ ఉంటుంది, అతను అడుగుతూనే ఉంటుంది అని అర్థమవుతూ ఉంది. అట్లాగే తనూజ కూడా ఏంటంటే, దివ్య అంటే తనూజ గురించి ఎంతసేపు తనూజ గురించి, ఆ కెప్టెన్సీ టాస్క్ గురించే. తన సపోర్ట్ తీసుకుని ఆడుతుంది నీ హౌస్లో ఎవరైనా చెబుతారంటే తనూజ సపోర్టింగ్తోనే ఆడుతుంది. భరణి, మాధురి, కళ్యాణ్ తప్ప ఇక్కడ హౌస్లో ఎవరిని అడిగినా చెబుతారు. ఆవిడ రేషన్ మేనేజర్ కూడా చాలా గొడవలు పడింది. ఆవిడకి అన్ని పాయింట్లు ఉన్నాయి, అవన్నీ చెప్పకుండా ఎంతసేపు నామినేషన్లు కూడా మీ చుట్టే తిరిగింది, మీరే పాయింట్స్ అవుతా ఉన్నారని చెప్పేసి. అంటే ఇక్కడ ఆవిడ నామినేషన్ పాయింట్లు కూడా మీ గురించే జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మెయిన్ కాన్వర్జేషన్ అంతా దీని గురించి జరుగుతూనే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, వీళ్ళ కాన్వర్జేషన్కి సంబంధించి కూడా ప్రధానంగా తనూజ గురించి, ఆ కెప్టెన్సీ కంటెండర్ గురించి ఇతను ఒక స్టాండ్ తీసుకోలేదని, ఆ టాస్క్లోనే స్టాండ్ తీసుకోలేదు. ఇక తనూజ వర్సెస్ ఇతను ఉంటే ఇంకా ఇక్కడ వాయిస్ కూడా తీసుకుంటాడా, స్టాండ్ తీసుకుంటాడా, తీసుకున్న దానికి బిస్కెట్ అయిపోతుందనే విషయంలో అర్థం చేసుకోవట్లేదు ఆవిడ. ఒకసారి ఈవిడ తీసుకుంటేనే అంతమంది 99.9% అనిపిస్తుందని కూడా తనూజ అప్పటికే చెప్పింది, ఇంకా తీసుకోలేదని మాట్లాడుతుంది. ఇంకా సరే వీళ్ళ కాన్వర్జేషన్ గురించి అంతా ఇంకా ఫుల్ డీటెయిల్డ్గా డిస్కషన్ చేసే ముందు ఈ ప్రోమో గురించి, ఇంకా మనకు వచ్చే ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ గురించి కూడా మాట్లాడదాం. ప్రోమోలో చూస్తూ ఉన్నాం కదా, తనూజకి ఏంటి సీక్రెట్ టాస్క్ అర్థమవుతుందిలే, ఇది సీక్రెట్ టాస్క్ నీకు మేనేజ్ చేయడం అయితే రావట్లేదు అని రీతు చెప్పడం, రీతుకి తర్వాత సంజన ఫోన్ అయిన తర్వాత రీతుకి ఇవ్వమంటే, రీతుకి ఇచ్చిన తర్వాత రీతు నువ్వు నమ్మట్లేదు కదా, నమ్మకమే ప్రధానం, నమ్మకమే ముఖ్యం, నమ్మకం అనుకుని విలువ అంటే ఆల్రెడీ టాస్క్ స్టార్ట్ అయిపోయింది అనేసరికి ఇక రీతు చౌదరి అయితే అమ్మయ్య, ఒకవేళ తనూజ ఇది సీక్రెట్ టాస్క్ కాదని చెప్పి ఉంటుంటే, మనం నమ్మేసి ఉంటుంటే మనం బిస్కెట్ అయిపోయేవాళ్ళం, ఆవిడ టాస్క్ గెలిచేసేది. నేను నమ్మలేదు కనుక ఇప్పుడు నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట, నేనైతే టాస్క్ రేసులో ఉంటాను వాళ్ళకి ఫుల్ ఖుషి అయిపోతూ ఉంది. అసలైన సీక్రెట్ టాస్క్ ఏంటి అంటే, ఇంతకీ జనరల్గా ఏంటి సీక్రెట్ టాస్క్లు ఎప్పుడు కూడా ఏ సీజన్లో కూడా సరైన వాళ్ళకి ఇస్తే సూపర్ డూపర్ హిట్ అయితే బాగా వస్తుంది, చాలా కంటెంట్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ టాస్క్కి సంబంధించి కంటెంట్ జనరేట్ అయిపోయినట్టుగా అందరూ కూడా ఎగ్జామ్షన్స్, నువ్వే కదా సీక్రెట్ టాస్క్, నీకే కదా సీక్రెట్ టాస్క్, ప్రతి కదలికను కూడా అనుమానంగా చూస్తారు. అక్కడికి ఎందుకు వెళ్ళు, అక్కడ ఏం చేసావు, ఇక్కడికి ఎందుకు వచ్చి, ఇక్కడ ఏం చేస్తావు, ఇట్లా చాలా కంటెంట్ అయితే వస్తుంది. వీళ్ళు ఊహించుకుంటూ గొడవలు పడుతూ అనుమానిస్తూ ఇట్లా జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ సీజన్లో ఎవరికి ఇచ్చారా అంటే, ఎవరికి ఇస్తే బాగుంటుంది చెప్పండి, ఒక కామెంట్ అయితే ఫస్ట్ పెట్టండి. నేను ఇదివరకు ఒక వీడియోలో చెప్పాను కదా, సుమన్ శెట్టికి ఇచ్చారంట. పైగా సుమన్ శెట్టి ఎక్కడ చేయలేడేమో, ఎటు చేయలేడు కదా, ఉన్నానంటే ఉంటాడు కదా అని చెప్పేసి ఇక మళ్ళీ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా దివ్య కూడా మరి సపోర్ట్ తీసుకోవచ్చు అంటే దివ్య కూడా చేసిందంట. వీళ్ళిద్దరు కలిపి సీక్రెట్ టాస్క్ చేస్తారంట. సో నిన్నటి వరకు మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఒక కూర్చున్న వాళ్ళని ఒక 4 కూర్చుంటే అందులోంచి ఒకరు లేపాలని చెప్పారు కదా, లేకపోతే సీక్రెట్ టాస్క్ అయిపోయినట్టుగా. ఇప్పుడు నాకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఏంటంటే, మరి అది కూర్చున్న వాళ్ళు లేపడం అనేది ఉందో లేదో కానీ ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్ ప్రకారం వీళ్ళిద్దరు కలిపి ఒక టెట్రా మిల్క్ ప్యాకెట్ అయితే తాగేయాలంటే సీక్రెట్ టాస్క్లో. ఇవన్నీ ఆ పవన్ కళ్యాణ్ ఉంటాయి కదా, ఆయన ముందే దివ్య ప్లస్ సుమన్ శెట్టి చేస్తున్నా, నువ్వు షుగర్ తిన్నావు, అది తిన్నావు, ఇది తిన్నావు అని అతను మస్క కొట్టి అతను డైవర్ట్ చేస్తూ వీళ్ళ మిల్క్ ప్యాకెట్ అన్ని తాగేసి మొత్తానికి సక్సెస్ అవుతుందంట. అయితే ఆయనైతే బకరాన్ చేసేస్తారంట, ఆయనకు తెలియకుండా ఆయన చుట్టూ గేమ్ ఆడుకుంటూ. అయితే మరి సీక్రెట్ టాస్క్ గెలిచిన తర్వాత ఏంటంటే, నామినేషన్లో ఉండేవారిని సేవ్ చేయడమా, లేకపోతే ఈ కెప్టెన్సీ కంటెండర్స్లో ఒకరిని చేర్చడం, లేదా కెప్టెన్సీ కంటెండర్ రేసులోంచి ఒకరిని తప్పించేయడమా, ఇట్లా ఏదో ఒక పవర్ అయితే ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతానికి. అది ఏం చేస్తాడో ఏం చెప్తాడో చూద్దాం. సరే బిగ్ బాస్ ఏంటి టీములు కంటెండర్స్ కోసం ఇచ్చాడు కదా, బ్లూ టీం ఏమో బ్లూ టీం పవన్, భరణి, రీతు, నిఖిల్,
అలాగే పింక్ టీం తనూజ, ఎమాన్యుల్, రాము, గౌరు. అట్లాగే ఆరెంజ్ టీం ఏమో సాయి, కళ్యాణ్, సుమన్, దివ్య ఉంటారు కదా. ఈ సంజన ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి, ఆవిడ నేను బొమ్మల టాస్క్లు ఇప్పుడు ఈ టాస్క్లో సెలెక్ట్ చేసుకోవడం బాధపడుతుంది. అట్లాగే ఈ 3 టాస్కుల్లో ఫస్ట్ టాస్క్ కూడా చెప్పే కదా, మోకాలతో బాలను కింద కొత్తుతో 5 డంబెల్స్ని ఒకదానికి ఒకటి పేర్చాలి. ఇట్లా ఇందులో అయితే ఎమాన్యుల్ గెలిచారు కదా. వీళ్ళు గెలిచిన టీం ఖచ్చితంగా ఇంకో టీంలో ఎవరైనా తెప్పించాలంటే స్ట్రాంగ్ అని చెప్పేసి కళ్యాణ్ తెప్పించేస్తారు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు గెలిచిన టీంకి మరి ఏంటి బెనిఫిట్ ఇచ్చారంటే, ఒక గ్రీన్ బ్యాడ్జ్ ఏదో సంథింగ్ కెప్టెన్స్ బ్యాడ్జ్ మాదిరిగా గ్రీన్ బ్యాడ్జ్ ఏదో ఇచ్చారనట. అది మరి ఎమాన్యుల్ వాళ్ళ టీంలో తనూజ, ఎమాన్యుల్, రాము వాళ్ళ టీంలో గౌరవ్. ఎమాన్యుల్ గట్టిగా ఆడతాడు కదా, ఆయన కోసం ఆ గ్రీన్ బ్యాడ్జ్ అయితే ఇచ్చారంట. మరి ఆ గ్రీన్ బ్యాడ్జ్ అట్లా ఏం పవర్ ఇస్తాడో మరి ఫైనల్గా కంటెండర్స్ రేసులో ఇలా ఒక్కొక్క బ్యాడ్జ్ ఇచ్చుకుంటూ ఒక్కొక్క టాస్క్ ఆడించుకుంటూ ఎట్లా చేయబోతున్నాడో నాకు అర్థమవుతా ఉంది. సరే, ఇక వీళ్ళ కాన్వర్జేషన్ గురించి చెబుతా ఉన్నాను కదా, ఇవి అప్డేట్స్ ఇవాళ చూడబోతున్నవి. ఇక డైరెక్టర్ నామినేషన్ చేయడానికి దివ్య అండ్ బర్నీకి సంబంధించి నీకు తనూజకు పాయింట్స్ ఉన్నాయి కదా, నాకైతే హౌస్ మేట్స్ ఎవరితో గొడవలు లేవు కదా, నాలాగే నిఖిల్ కూడా స్టాండ్ ఎటు తీసుకోలేదు కదా, ఆయన కూడా నాలాగే మధ్యలో ఉండిపోయాడు కదా. కానీ నిఖిల్ టాపిక్ ఒక్కరు రేట్ చేయలేదు, నన్నే ఏకంగా 3 టార్గెట్ చేసేసారు, మరి నిఖిల్ చేసింది కరెక్టేనా అని బర్నీ దివ్యాని ఒక డౌట్ అడిగాడు. మంచి డౌట్ అడిగాడు. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, మనం కూడా చూసింది నిఖిల్ కూడా ఎందుకు దిగిపోయాడు అనుకున్నాం కదా, ఇప్పుడు కూడా క్లారిటీ వచ్చింది. ఆ దివ్య ఏం చెప్పింది, నిఖిల్ స్టేజ్ ఎక్కాడు దిగాడు, రీతి కూడా ఎక్కించింది తనూజకు సపోర్ట్గా. అప్పుడు నేను నిఖిల్ మోటివేట్ చేశాను, నిఖిల్ అయితే తనూజకు సపోర్ట్ చేయి, లేదా నాకు సపోర్ట్ చేయి, ఎక్కుతావో దిగుతావో తేల్చుకో, ఎక్కితే తనూజ స్టేజ్ ఎక్కి స్టాండ్ తీసుకో, లేదా దిగి కింద నుండిపో, నాకైనా ఎక్కువ ఏదో ఒకటి తీసుకొని నేను మోటివేట్ చేసా. ఆయన స్టాండ్ తీసుకున్నాడు, మీరు స్టాండే తీసుకోలేదు, సేఫ్ గేమ్ ఆడుకుని ఉండిపోయారంటే ఇది కన్ఫర్మ్, ఇది క్లారిటీ. కనీసం ఇతను ఈ స్టేజ్ మీద ఒక స్టెప్ ఒక 5 నిమిషాలు ఒక 1/2 నిమిషం, ఆ స్టేజ్ మీద ఒక 1/2 నిమిషం ఎటు లేడు కదా. నిఖిల్ ఏంటి కంప్లీట్గా నిఖిల్ స్టేజ్ ఎక్కడం దిగడం చేస్తుంటే ఆయన ఒక స్టాండ్ తీసుకున్నాడు, రీతు ఎక్కించింది, నేను మోటివేట్ చేశాను, మధ్యలో సంజన వస్తే ఇద్దరు కలిపి స్టెప్ వేద్దాం, ఒక డ్యాన్స్ చేద్దామని దిగారు. సో అయినా పైగా నేను ఇక్కడ నిఖిల్ నుంచి ఆశించలేదు అనే క్లారిటీ ఇచ్చింది ఈ అమ్మాయి. ఇప్పుడు ఇతరేంటి అటుగా గిడ్డుగా కుండిపోయాడు, కంప్లీట్గా ఏ స్టేజ్ కూడా ఎక్కల, అతను ఎక్కి దిగి అటు ఇటు ఊగిసలాడి మొత్తం ఫైనల్గా స్టాండ్ అయితే తీసుకుంటే ఇతను సేఫ్ గేమ్, అది డిఫరెన్స్. అట్లాగే బర్నీ ఇక్కడ మళ్ళీ అడుగుతారు, మరి నిఖిల్ ఎక్కడానికి దిగడానికి డిస్కషన్ అవ్వడానికి ఎంత టైం పట్టిందంటే, దివ్య ఒక 5 నిమిషాలు పట్టిందంటే, అంటే మరి నిఖిల్ చేసింది కరెక్టేనా, నిఖిల్ కూడా నాతో పాటు ఉన్నాడు కదా, మరి అతను ఎందుకు ఎవరు ఏం వెళ్ళదని మళ్ళీ అడుగుతాడు. ఇక్కడ దివ్య మరి క్లారిటీ ఇచ్చింది. సాంగ్ అయిపోయాక మీకు కూడా ఒక 5 నిమిషాలు అట్లాగే వచ్చింది కదా, మరి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కలేదు అంటే, మీ కెప్టెన్స్ నాకు లైట్, ఆ స్టాండ్ తీసుకున్నందుకే నిఖిల్ వెంటనే ఎక్కాడు, సాంగ్ అప్పటికి ఆగిపోయింది అఫ్ కోర్స్, కానీ ఆయన ఒక స్టాండ్ అంటే తీసుకుని మరి మీరు ఇంకా డిసైడ్ చేసుకోలే, ఆయనకు వచ్చినట్టుగా మీకు కూడా టైం వచ్చింది అంటే మీకు పిచ్చ లైట్ అనమాట అని చెప్పేసి. ఇక్కడ బర్నీ దీనికి మాత్రం హట్ అవుతాడు, ఆ లైట్ అని అట్లా ఎలా అంటావు, నేను కంటెంట్ చేశాను కదా, ట్రై చేశాను కదా, నువ్వు ఇట్లా 1 సైడ్ మాట, ఇదంతా ఓకే, కానీ టక్కమనే ఎందుకు ఒక డెసిషన్ తీసుకోలేకపోయాడు. ఈ ఊగిసలాట ద్వారంతోనే కదా మిస్ ఫైర్ అవుతా ఉంది. మళ్ళీ ఇక్కడ నా ఆలోచన కరెక్ట్ అయిన జెన్యూన్ డెసిషన్ అనుకుంటాను, కానీ మిస్ ఫైర్ అవుతుందంటే ఎందుకు అవుతూ ఉన్నాయి, ఈ నాంచుల ధారణ వల్ల, ఈ ముసుగులో గుద్దులాట వల్ల. ఇట్లా కాకుండా ఓపెన్గా ఉంటుంటే ఏ పంచాయతీ లేదు కదా. ఆల్రెడీ అవుట్ అయిపోయి ఆ బాండ్స్ వల్ల, ఈ సేఫ్ గేమ్ వల్ల నాగార్జున గారు చెప్పారు, వీకెండ్ ఆడియన్స్ చెప్పారు, హౌస్ మేట్స్ చెప్తే అంతమంది చెప్పిన ఇంకా ఈ సేఫ్ గేమ్ ఆడుతూ మళ్ళీ సేఫ్ గేమ్ అలాగే అతను ఆడాడు కదా అని కంపేర్ చేసుకుంటే అతను ఏమి ఎట్లా ఉంటుంది. ఇంకా పైగా దివ్య చెప్పింది, నిఖిల్ నుంచి నేను ఆశించలే, ఆయన నుంచి ఆయన ఎక్కినా ఎక్కకపోయినా ఎవరికి ఫరక పడదు అని చెప్పేసి చెబుతూ, ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు పైగా ఆయనది ఎందుకు హైలైట్ అవ్వలేదు, నాది ఎందుకు హైలైట్ అయింది, నన్నే ఎందుకు ఈ పాయింట్లో 3 నామినేట్ చేశారు బర్నీ అంటే, ఇక్కడ తనూజానా దివ్యానా ఇతడు ఎవరికి స్టాండ్ తీసుకుంటాడు అనేది ఇద్దరికే బాండ్ ఉంది. నిఖిల్కి ఇద్దరు ఈ ఊరు ఎంత దూరం ఆ ఊరు అంత దూరం అన్నట్టు ఉన్నాడు ఆయన. బట్ ఇతనికి మెయిన్ ఏంటి, ఇటు కూతురు అటు చెల్లి ఉంది కనుక ఎవరికి డెసిషన్ తీసుకుంటాడు, ఫస్ట్ నుంచి బాండింగ్లు బర్నీ అయిపోయాడు కనుక అనేది ఒక క్యూరియాసిటీ, అక్కడ హౌస్ మేట్స్లో కావచ్చు ఆడియన్స్లో కాబట్టి అది పెరిగింది. సో అందువల్ల ఇతడి మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఆవిడికి చెబితే ఈవిడికి ఏం సమాధానం చెప్తాడు, ఈవిడికి సపోర్ట్ చేస్తే ఆవిడికి ఏం సమాధానం చెబుతాడని ఒక ఆసక్తి అయితే హౌస్ మేట్స్లో కావచ్చు ఆడియన్స్లో కావచ్చు అందరిలో పెరిగింది. బట్ నిఖిల్కి ఏముంది, ఏటైనా తనుజుతో కావచ్చు అటైనా సింపుల్, ఆయన మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కానీ ఉండవు, ఆ క్యూరియాసిటీ కూడా పెరగదు కదా. బట్ ఇతను మాత్రం అతన్ని ఎందుకు చేయలేదు నన్ను ఎందుకు చేశారంటే, పైకి ఇతను సేఫ్ ఆడేశాడు కనుక అందుకు చేశారు ఇక్కడ. ఇక మళ్ళీ దివ్య మొదలెట్టిందంటే నస అంటే నస మామూలుగా కాదు. మళ్ళీ ఏమైతే అప్పుడు గతంలో అతను ఎలిమినేట్ అయిపోయే ముందు ఎట్లా చెప్పిందో కూడా సేమ్ ఇప్పుడు కూడా అట్లాగే. మీరు అంటే నేను అక్కడ నిఖిల్ని ఏమీ అనలేదనా, ఆ తనుజ వర్సెస్ ఇతను ఉండేటప్పుడు ఇతను పాయింట్ సేఫ్ గేమ్ ఆడాడని ఒకటి ఆ బిర్యానీ పాయింట్ చెప్పి ఇతన్ని నామినేట్ చేసింది కదా, అంటే నేను నిఖిల్ ఏమీ అనలేదనా, అందుకే నన్ను అవాయిడ్ చేస్తున్నారు, అందుకని ఇగ్నోర్ చేస్తున్నారు, అందుకనే మాట్లాడట్లేదు, ఇతడు మాత్రం చెప్పడు. అప్పటిగా అంటాడు మనిషి మీద ఫీలింగు బాధ ఉండవా, తనుజని కాకుండా నన్ను నామినేట్ చేసావు, నీతో మాట్లాడకుండా ఉంటానా, ఇవన్నీ చెబుతాడు తప్ప అవును అనుకో కాదనుకో. మొన్న వచ్చినప్పుడు కూడా నేను దూరం పెట్టింది అందుకే, మన బాండ్ బిస్కెట్ అయిపోయింది, ఆడియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు,
ఎవరి గేమ్ అలా ఆడుకుందాం, బయటికి వెళ్ళాక చూసుకుందాం అని చెప్తాడా? చెప్పడే. ఆవిడ ఇంకా 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 డ్రిల్లింగ్ 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 మళ్ళీ సేమ్ పాత క్యాసెట్ రిపీట్. సీజన్ ఉన్ననాళ్ళు ఒక బంకలాగా ఉంటుందేమో అర్థమైతే ఉంది. నాకు నిజంగా భయం వేస్తుంది, మనిషి బిహేవియర్ మొత్తం మారిపోతే నా విషయంలో అస్సలు మీరు నోరు తెరిచి మాట్లాడట్లా, నీ నోటి నుంచి ఒక్క మాట రావట్లే, ఇంకా ఏంటి మాట్లాడడానికి, ఏంటి ప్రాబ్లం? టైం కావాలంటే ఎక్కడ టైం ఇస్తానవమ్మా, టైం కావాలంటే తీసుకోండి అంటుంది తప్ప వెంటనే ఆయనకి ఎందుకు మాట్లాడలే, ఎందుకు ఐ కాంటాక్ట్ ఇవ్వట్లే, ఎందుకు సైలెంట్గా ఉండిపోయారు, ఇట్లా మాట్లాడుతుంటే ఇంకేం మాట్లాడతాడు ఆయన. ఆయన ఇంకా నేను మామూలుగా ఉన్నాను, నేను మాట్లాడతాను, నువ్వు అలా ఎలా అనుకుంటావు. ఇతను మారడు, ఇతనికి ఏం మారదు, చేంజ్ అవ్వదు. ఇదే ధోరణి ఉంటే ఇంకా ఎందుకని. ఇప్పటికే బయట ఆ రికమెండేషన్తో వచ్చాడు, రెఫరెన్స్తో వచ్చాడు, ఎందుకు వచ్చాడు, వచ్చిన వాళ్ళేమో వాడుకోలేరు అవకాశాన్ని, సరిపోయిన ఎట్లాగో ఒకలాగా వచ్చాడు, వచ్చినా సరే ఏమైనా ఉపయోగం ఉంది అతనికి లేదు, సేఫ్ గేమ్ ఇంకా వదలడు, అదే మాస్క్ అదే ఫేక్ అనేసి విపరీతంగా బయట ఎక్కి దిగేస్తున్నారు, విపరీతంగా నెగిటివిటీ ట్రోలింగ్ వస్తూ ఉంది. వచ్చిన దానికి ఇమీడియట్గా తన మిస్టేక్స్ అన్ని బ్లాండర్స్ అన్ని పక్కన పడేసి ఒక ట్రాన్స్పరెన్సీతో ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఆడితే అదంతా మర్చిపోతారు ఆడియన్స్ ఫలితంగా అంతిమంగా ఆశించేదంటే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ నుంచి ఫన్నో ఫైర్ 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 ఆ రైవలరీ కొనసాగిస్తూ ఎవరైతే చాలా ఓపెన్గా ట్రాన్స్పరెన్సీతో ఉంటారో, ఎవరైతే రైవలరీ కొనసాగిస్తారో మంచి అబ్బా భలేగా ఆడతాడు, అది గేమ్లోకి దిగిపోతే నాకు అందరు ఈక్వల్, అందరు కాంపిటీటర్సే, తాడోపేడి తేల్చుకోవడానికి వచ్చాను అన్నట్టుగా ఈ మొహమాటాలు లేకుండా ఆ వీక్నెస్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టేసి ఆడుకుంటే ఆ నెగిటివిటీ కూడా పోతుంది, మర్చిపోతారు. పోన్లు ఎలాగొస్తే ఏముంది, మంచి కంటెస్టెంటే వచ్చాడు, రీఎంట్రీ వచ్చి నిరగొట్టేశాడు, ఆ 2.0 చూపించాడు, అట్లా ఉంటుంది. కానీ మారడు, మాట చెప్పడు, వినడు, ఆవిడేమో వినిపించుకోదు, ఆవిడేమో ఆపదు, ఇతనేమో చాలా డూడు బసవన్ అన్నట్టుగా తల ఊపుతూనే ఉంటాడు. ఇప్పుడు ఆవిడ ఎంతసేపు ఏంటి, తనూజ పర్సెప్షన్ నీ మీద మారలేదు, నామినేట్ చేస్తారు, మీ మీద కూడా ఆమె పర్సెప్షన్ మారలేదు కదా, మీరు కూడా ఆమె నామినేట్ చేయండి, ఆవిడ నా మీద అన్ని నిందలు వేసింది, నేను షాడో అని అంట, సైలెంట్గా ఉన్నారు, మీరు ఎందుకు స్టాండ్ తీసుకోరు, మాట్లాడట్లేదంటే ఎందుకు స్టాండ్ తీసుకుంటాడైనా. ఇప్పుడు అతని కోసం నువ్వు స్టాండ్ తీసుకుంటేనే హౌస్ మేట్స్ ప్లస్ ఆడియన్స్ అందరూ ఫీల్ అవుతున్నారు. అతని ఆట అతను ఆడనేవదా, అతని మాట అతను చెప్పనేవదా, అన్నింటిలో ఈవిడే దూరిపోవాలని. మళ్ళీ అంటే ఇప్పుడు ఆవిడ విషయంలో కూడా ఇతనే దూరిపోయి మాట్లాడాలంట. అమ్మ నువ్వు షాడో అని ఎందుకు అన్నావమ్మా, ఆవిడ నాకు షాడో కాదంటే అప్పుడు ఏమంటారు, భరణి గారు దివ్యకి నోరు లేదా, దివ్య కదా షాడో అన్నామో, ఆవిడ చెప్పుకుంటుంది కదా, మీరెందుకు చెప్పారు అంటారు. అంటే వీడికి ఏం కావాలి, ఇద్దరు కలిపి కిచిడి అయిపోవాలా, పచ్చడి అయిపోవాలా, ఇద్దరికేమో పాడైపోవాలా. ఇక్కడ భరణి నాకు ఈ హౌస్లో సుమన అన్న మినహా అందరి మీద పాయింట్లు ఉన్నాయి, నామినేట్ చేయడానికి టైం వచ్చినప్పుడు బయట పెడతాను చేస్తాను అంటా ఉన్నాడు. ఇక్కడ దివ్య అంటే నా మీద కూడా ఉన్నాయి, ఏంటి ఉండకూడదా, నువ్వు కంటెస్టెంట్ కాదా, నీ మీద కూడా ఉంటే చెబుతాను అంటున్నాడు ఆయన, బాండే పాయింట్స్ అని. కానీ భరణి అదే అనేది చూస్తే విచిత్రంగా టైం వచ్చినప్పుడు ఇంకెప్పుడు వస్తుంది టైము, ఆల్రెడీ టైం వచ్చింది, టైం అయిపోయింది, మీరు బయటకు వచ్చేసారు, మళ్ళీ వచ్చారు, ఇంతకంటే టైం ఏంటి, ఆల్రెడీ 10వ వారంలోకి వచ్చేస్తున్నారు ఇప్పుడు, ఇంకెప్పుడు టైము, ఎలిమినేట్ అయిపోయాక ఎగ్జిట్ రోజు బయటకు వచ్చి నాగార్జున పక్కన ఉంటే అప్పుడు మాట్లాడుతాడా, నాకు నీ మీద పాయింట్ ఉందా, నీ మీద పాయింట్ ఉందని. ఇంత అవకాశం వచ్చిన తర్వాత ఇంకా టైము అంటే ఇంకెప్పుడు వస్తుంది టైము. ఇప్పుడు చెప్తుంటే మళ్ళీ నేను తనుజ కోసం 3 సార్లు స్టాండ్ తీసుకున్నా, ఏమైంది, మంచి అయిందా చెడైంది అంటే, ఓకే చెడయింది, కానీ ఏదో ఒకటి ఓపెన్ అవ్వాలి కదా, ఇంకా కూడా చెప్పాలి కదా. ఆవిడేమో మీరేమో ఒక్క మాట మాట్లాడరు, ఆవిడ కోసమే ఉంటారు, ఆ బ్రిక్స్ టాస్కులు కావచ్చు, మీరు గొంతే వినపడలేదు, మీరు మాట్లాడలేదు, ఇదే షంటింగ్ అనమాట. అన్నేసి నిందలు వేసేస్తుంటే మీరెంత స్టాండ్ తీసుకోలేదట. ఇతని కోసం ఆవిడ స్టాండ్ తీసుకుంటేనే మీ ఇద్దరు గేమ్ కలిపి ఆవిడ ఆడుతుంది అనేటప్పుడు మరి ఆవిడ కోసం ఇతను కూడా స్టాండ్ తీసుకుంటే అదే మాట అంటారు కదా. ఓహో ఇక్కడ ఎలాగంటే రీతు అన్ను ఆయన ఒక బాండు, మీ ఇద్దరు ఒక బాండు, వాళ్ళది ఒక బాండు, వీళ్ళది ఒక బాండు, సరిపోయిందిలే, డబల్ ధమాకా అలాగ ఉంది, ఇద్దరు కలిపి ఒక గేమ్ ఆడుకుంటారు అనే మాదిరిగా వస్తుంది. బట్ ఆవిడ ఎంత చెప్పినా అర్థం చేసుకోదు. ఎట్లా ఉందంటే దివ్య భరణకు ఒక ముళ్ళ కంపలో తగులుకుంది, రోజు కెలకడం, అతను నిందించడం, ఇదే జరుగుతూ ఉంది. అతను కూడా ఓపెన్ అయ్యి ఏంటమ్మా నేను అసలు నీ గేమ్ నువ్వు ఆడుకో, నా గేమ్ నేను ఆడుకుంటాను, దూరం పెడితే ఏమైపోద్ది, ఆ మాట గట్టిగా చెప్పడం. మళ్ళీ వీడు లాస్ట్లో ఒక డైలాగు, మీరు నాకు హౌస్మేట్గా మాట్లాడతారంటే నేను ఫీల్ అవుతా, తనను ఒక హౌస్మేట్గా ట్రీట్ చేయకూడదంట, అట్లా మాట్లాడితే ఫీల్ అవుద్దంట. ఎందుకంటే నేను మీతోనే షేర్ చేసుకుంటా, మీరు సుమంతో అయినా షేర్ చేసుకుంటారు, బట్ నేను ఒక్కరితోనే షేర్ చేసుకుని. ఇక్కడ ఒక డైలాగ్ చెప్పిందంటే, భరణి శంకర్ బిగ్ బాస్ కంటెస్టెంట్గా చెప్పట్లేదంట ఆయన్నే, భరణి శంకర్ బిగ్ బాస్ కంటెస్టెంట్గా కాకుండా భరణి శంకర్ నా బ్రదర్గా చెబుతున్నాను, ఈ డిఫరెన్స్ తెలుసుకోండి, ఈ డైలాగులు ఏంటో అర్థం కావట్లేదు. భరణి శంకర్ ఈవిడికి ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా పరిచయము, భరణి శంకర్తో ఆ బాండ్ అట్లాగే కదా వచ్చింది, అంతకు ముందు నుంచి ఏమైనా బ్రదర్గా పరిచయం ఉందా, లేకపోతే ఆ బాండ్ ద్వారా ముందే మనం అన్నా చెల్లెళ్ళు లెక్క వచ్చామని చెబుతుందా. ఇక్కడికి వచ్చాకే ఆ పరిచయానికి ఆ బాండ్కి ఒక అన్నా చెల్లెళ్ళ పేరు పెట్టి ఇప్పుడేమో ఇట్లా కాదు, నాకు భరణి శంకర్ బిగ్ బాస్ కంటెస్టెంట్గా చెప్పట్లేదు మీకు, నేను ఏదైనా చెబితే ఒక బ్రదర్గా చెబుతాను అర్థం చేసుకున్నానే. ఖచ్చితంగా ఒకప్పుడు దివ్య మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి, నేను సోలోగా ఆడతా, నేను ఇండివిజువల్గా ఆడతా, నేను ఈ బాండ్స్ పెట్టుకోను అవన్నీ చెప్పి, ఇప్పుడు ఈవిడ బాండ్స్తో ఈవిడ గేమ్ ఫసక్ అయిపోయింది కాక ఆయన గేమ్ని కూడా ఎఫెక్ట్ అయితే అయిపోతూ ఉంది. ఇవి లైవ్
అప్డేట్స్, ప్రోమో అండ్ అలాగే ఇవాళ చూడబోతున్న టాస్క్ల అప్డేట్స్ మరి మీకేమనిపిస్తుందో లైక్ చేయండి, మెసేజ్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.